ప్రపంచాన్ని మనమే చూపించాలి ఇప్పుడు. ఆ ఇన్సిడెంట్ దీని దగ్గర. ఆ తర్వాత ఒక అరగంట తర్వాత ఏమైందంటే అక్కడ ఏం లేదు, ఇక మొత్తం అంతా క్లీన్ చేశారు. ఒక పడిపోయిన కారు మాత్రమే కనిపిస్తుంది, మిగతా వాళ్ళందరి దగ్గర ఉన్న ఫోటో అది ఒకటే. సో ఎట్లా అనేది మేము ఆలోచిస్తూ ఉన్నాం తీసుకురావటం, ఎందుకంటే వేరే మార్గం లేదు, అక్కడి నుంచి రావడానికి బస్సు తప్ప వేరే మార్గం లేదు, బై రోడ్డే రావాలి. కాబట్టి ఇది కుదరదు. అప్పుడు అక్కడ రాజశేఖర రెడ్డి గారని ఒక ఆయన కేబుల్ ఆపరేటర్ ఉండేవాడు, ఎంఎస్ఓ. అతను ఆ మధ్య క్వాలిస్ ఒకటి కొన్నాడు. ఇక్కడ మా జెమినీ ఆఫీస్కి వచ్చినప్పుడు నేను 3 గంటల్లో రాగలుగుతున్నాను ఇప్పుడు అని ఇట్లా చెప్తుండేవాడు సరదాగా ఆయన కొన్న క్వాలిస్ గురించి. అప్పుడు ఆయనకి ఫోన్ చేసి, మీరు ఎట్లయినా కానీ 8 గంటల న్యూస్కి అందించాలి, ఇప్పుడు 4:30 అవుతుంది అని అంటే ఓకే అన్నాడు. ఓకే అని ఎక్కడున్నాడు మునిరాజు అంటే ఫలానా హాస్పిటల్ స్విమ్స్లో ఉన్నాడని చెప్తా. వెళ్ళి క్యాసెట్ తీసుకునేసరికి 5 అయింది. 5కి బయలుదేరాడు అతను. మాకు 8 గంటల న్యూస్, అప్పుడు 8 o'clock బులెటిన్ కాబట్టి 8 o'clock న్యూస్. 8 o'clock అందితే బాగుంటుంది అనేది మా లెక్క. ఈ లోపల ఏం చేస్తున్నామంటే చిన్న ఒక 5 నిమిషాల బులెటిన్స్ లాగా వేస్తూ అందులో మునిరాజు ఫోన్ ఇన్ చెప్పిస్తూ ఏం జరిగిందనేది చెప్పిస్తూ చేస్తున్నాం.